టాప్ 10 ఫిలిమ్స్ ఆఫ్ టీఎఫ్ఐ 2024. ఇది నా లిస్ట్ మాత్రమే. టాప్ 10 ఏంటంటే 'ఆయ్'. ఈ మూవీలో కసిరెడ్డి ర్యాంప్ ఆడిచ్చాడు. మిగతా యాక్టర్స్ అందరూ కూడా బాగా చేశారు కానీ ఆయనకైతే స్పెషల్ మెన్షను. ఏం నవ్వుతాం భయ్యా! నేనైతే పక్క 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 నవ్విన ఈ సినిమా చూస్తున్నప్పుడు. నాకైతే బా అనిపించింది మూవీ. మళ్ళీ చెప్తున్నా, ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. యాజ్ ఎ వెల్ స్టోరీ అంత తోపు స్టోరీ కాకపోయినా చూస్తున్నంత సేపు బోర్ కొట్టకుండా అలా సరదాగా వెళ్ళిపోద్ది. ఆ రెయిన్ అనేది బ్యాక్‌డ్రాప్ తీసుకున్నాడు కదా! ఈ మూవీకి 'గోదావరిలో' అది కొంచెం కొత్తగా అనిపించింది స్క్రీన్ పైన. యాక్చువల్లీ కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంది. అంటే ఎప్పుడు ఆ బ్యాక్‌డ్రాప్‌లో మనం చూసాము ఇంతకుముందుకు 'రంగస్థలం' చూసాము. చాలా సినిమాలు చూసాం. 'కబడ్డీ కబడ్డీ' అని 'జగపతి బాబు' గారి సినిమా ఉంటదొకటి. అలా కాకుండా బావుంది. ఇంకా 'మత్తు వదలరా 2'. ఈ సినిమాలో హీరో 'శ్రీసింహ' అయినా షో స్టీలర్ మాత్రం మన సత్యానే భయ్యా! ఏం నవ్విచ్చిండు భయ్యా! 'మత్తు వదలరా' అంటే 'మత్తు వదలరా 2' లానే మాస్ అంటే మాస్. ర్యాంప్ ఆడిచ్చాడసలు కామెడీ. నాకైతే 'సత్య' పైన స్టోరీలు రాయొచ్చు కదా! అనే ఫీలింగొచ్చేసింది. ఏందంటే 'సునీల్' గారు ఉంటుండేవాడు మనకి 2000స్‌లో. హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్. ఇప్పుడు 'సొంతం' సినిమాలో చాలామంది హీరో 'సునీల్' అనుకుంటారు. కానీ 'ఆర్యన్ రాజేష్.' బట్ అసలు చాలా మందికి ఆ ఐడియా గూడా రాదు. సేమ్ ఆ వైబ్స్ వచ్చేసాయి. అంటే ఇక్కడ ఎవరిని తక్కువ చేసినట్టు కాదు. బట్ 'సత్య' ఈస్ సంథింగ్ ఎల్స్ అసలు ఈ సినిమాలో. నిలబెట్టేసాడసలు సినిమాని. దిస్ మూవీ 'సత్య' మూవీ అంతే. ఇంకోటేందంటే 'టిల్లు స్క్వేర్.' మన టిల్లన్న మళ్ళొచ్చేసిండు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే సినిమా ఓకే. బావుంది. అంతేగాని 'టిల్లు' అంత ఉందా అంటే ఎందుకంటే ఆల్రెడీ చూసిన క్యారెక్టర్‌ని ప్లే చేశారు. బట్ ఆ సెకండ్ హాఫ్‌లో రాధిక వస్తది చూడు. ఫస్ట్ పార్ట్ రాధిక, సెకండ్ పార్ట్ రాధిక. మళ్ళీ ఫస్ట్ పార్ట్ రాధిక వచ్చినప్పుడు ఆ కాన్వర్జేషన్ కొన్ని కొన్ని జోక్స్ మాత్రం అసలు క్రేజీ హిలేరియస్ నెక్స్ట్ లెవెల్. బట్ ఓవరాల్ మూవీ అయితే బానే ఉంది. అంటే సినిమా 100,00,00,000 కలెక్ట్ చేసింది. కలెక్షన్స్ గురించి కాదు. బట్ ఓకే. తోపు మూవీ అని కాదు. చెత్త మూవీ అని కాదు. బావుంది. చూడొచ్చు ఫన్ గురించి. బట్ ఎక్స్‌పెక్టేషన్స్ నేను 'ఢిల్లీ స్క్వేర్' అంటే ఇంకా క్రేజీ ఉంటదనుకున్నా. బట్ బావుంది యాక్చువల్లీ. సీక్వెల్ మేనేజ్‌మెంట్ చేయడమే కష్టము. బట్ మేనేజ్ చేశారు 'సిద్ధు జొన్నలగడ్డ' గారు. ఆ ప్రెషర్ గూడా చాలా ఉంటది ఆయన పైన. ఎందుకంటే ఆబ్వియస్‌లీ సీక్వెల్ అంటే పీపుల్‌కి కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అవి రీచ్ అవ్వడమే చాలా గ్రేట్. 'కమిటీ కుర్రాళ్ళు' 'ఆ రోజులు మళ్ళీ రావు' ఆ సాంగ్ అసలు ర్యాంప్ పాడిచ్చింది భయ్యా! ఆ సినిమాలో యాక్టర్‌ల డెడికేషన్ వాళ్ళ పేర్లు సరిగ్గా తెలీదు మనకి. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారుగా. బట్ అందరూ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. 'నిహారిక కొండల్' గారు గూడా రిస్క్ చేసి కొత్తోళ్ళ పైన అంత మనీ పెట్టడం గ్రేట్. స్పెషల్‌గా డైరెక్టర్ గారు ఏమన్నా తీశారు భయ్యా ఆ సినిమా. ఎంత లైక్ అంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక పాయింట్‌లో మనం గూడా కనెక్ట్ అయిపోతాం. అలా కనెక్ట్ అయ్యే సినిమాలు చాలా తక్కువ. అందుకే అసలు ఈ సినిమా చాలా అంటే చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇది నా టాప్ 6. ఫ్రాంక్‌గా చెప్పాలంటే చిన్న సినిమాలో టాప్ 1 అనుకో భయ్యా. ఏం తీసిర్రు సినిమా. అంటే ఎమోషన్స్ గూడా ఎక్కడో మన లైఫ్‌లో మనం కనెక్ట్ అయ్యేటట్టుంటాయి. రూటెడ్ ఉంటాయి. మళ్ళీ లాస్ట్‌లో పాలిటిక్స్ పైన సెటారికల్‌గా ఒకటి ట్రై చేసి రియాలిటీ లాగే ఉంటదని జెప్పారు. డైరెక్టర్ తీసుకున్న థీమ్స్ గానీ, దాన్ని రన్ చేసిన విధానం గానీ, స్టోరీ ప్రోగ్రెషన్ గానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. 'దేవర' మన 'తారక్ అన్న' 5 ఇయర్స్ తర్వాత సోలో ఫీలింగ్‌తో వచ్చిండు. సినిమా ర్యాంప్ ఆడిచ్చింది. 500,00,00,000 కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇదంతా సైడ్‌కి పెట్టేస్తే, ఇది నా ఇది నాకు ఎందుకిలా అనిపిచ్చింది? ఈ మూవీ నాకెందుకు తోపు అనిపియలేదు అంటే, ఫస్ట్ హాఫ్ చాలా బావుంటది. లిటరల్లీ ఇంటర్వెల్ తర్వాత అబ్బా! ఏం తీసాడురా! సెకండ్ హాఫ్ దిగిపోద్ది భయ్యా! వద్దసలు. అంటే పెద్ద స్టోరీ ఏం లేదు. స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తది సెకండ్ హాఫ్ కొన్ని కొన్ని దగ్గర. క్లైమాక్స్ హై ఉంటదన్నారు ఎన్టీఆర్ గారు. బట్ ఓకే. బావుంటది మూవీ. అంతా చూడొచ్చు. బట్ సెకండ్ హాఫ్ డిసప్పాయింటింగ్. ఫస్ట్ హాఫ్ తోపుంటది. సెకండ్ హాఫ్ ఓకే. ఓకే. అందుకే ఇది అంటే 'దేవర' సీ బ్యాక్ డ్రాప్ ఆ విజువల్స్ అయన్నీ జూసి అనిరుద్ మ్యూజిక్ గాడ్ లెవెల్ బీజీఎం కొట్టాడు. గాడ్ లెవెల్ సాంగ్స్. ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ ఆల్బమ్. బట్ సినిమా ఓకే. 'పుష్ప 2' ఫస్ట్ హాఫ్ అయితే అసలు 'పుష్ప 2' ఫస్ట్ హాఫ్ గాదు. 'షికావత్' క్యారెక్టర్ ఎండ్ అయ్యేదాకా సినిమా అరాచకం. ఆ ఇంటర్వెల్ అయితే వామ్మో! సుక్కు మాసః మాసస్య మాసోభ్యః. బట్ ఇంగా ఒక్కసారి ఆ పాట అయిపోయాక లాస్ట్ 45 మినిట్స్ ఉంటది గదా! అబ్బా! అనే ఫీలింగొస్తది. అంటే స్ట్రెచ్ చేసిన ఫీలింగు. బొబ్లీ గమ్ సాగదీస్తే ఎట్లయితది? సాగుతానే ఉంటది. ఆ ఫీలింగొచ్చేసింది పర్సనల్‌గా. ఏమో మరి అంటే ఆ సీన్స్ వల్లనో, ఆ ఇంపాక్ట్ ఎందుకో తెలీదు గానీ
అంత సాటిస్ఫైయింగ్ అనిపియలే. 'పుష్ప 2' అంటే ఇప్పుడు మనం 'నాకు 'బాహుబలి 2' చూసినప్పుడు పార్ట్ 1 కంటే తోపనిపించింది. 'పుష్ప 2' అలా అనిపియలే. 'పుష్ప 2' కంటే 'పుష్ప 1' చాలా అథెంటిక్‌గా అనిపించింది. స్కేల్ అవన్నీ పెరిగాయి. బట్ ఎక్కడో సినిమా బాగా స్ట్రెచ్ చేశారు. సెకండ్ హాఫ్ చెప్పాగా ముఖ్యంగా 'ఫహద్ ఫాజిల్' క్యారెక్టర్ ఎప్పుడైతే ఎళ్ళిపోద్దో స్క్రీన్ దగ్గర నుంచి, అక్కడి నుంచి కొంచెం సినిమా ఇప్పుడు 'పుష్ప' క్యారెక్టర్‌కి ఒక ఎమోషన్ పెట్టినాం గదా! దాన్ని వైండ్ అప్ చేసేయాలి. ఆ క్యారెక్టర్‌కి ఒక సర్కిల్ ఇవ్వాలి అన్న ఫీలింగ్ వచ్చిందే తప్ప ఆర్గానిక్‌గా అనిపియలే. ఎందుకంటే అది చాలా రొటీన్ ట్రూప్స్ లాగా అనిపించినాయి. ఆ అమ్మాయిని అంటే సెటప్ చేశారు. జాతర ఫైట్‌లో. దాని తర్వాత పే ఆఫ్ చేశారు. ఫ్యామిలీ కలిసిపోద్ది. అల్లు అర్జున్ యాక్టింగ్ అరాచకం. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టింగ్. అందులో పేరు పెట్టాల్సిన అవసరం లే. బట్ 'సుకుమార్' నుంచి కొంచెం ఎక్కువే ఎక్స్‌పెక్ట్ చేశాం. అంటే నేనైతే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశా. నేనిప్పుడు దీన్ని యూనివర్సలైజ్ చేయను. బట్ నాకు పర్సనల్‌గా అయితే ఇంకొంచెం ఉంటే ఇంకా హై వచ్చేది కదా అనిపించింది అంతే. 'సరిపోదా శనివారం' క్రేజీ మూవీ అని నేను చెప్పను. బట్ కమర్షియల్ మూవీస్‌లో చాలా మంచి మూవీ. యాక్చువల్లీ కమర్షియల్ మూవీస్‌లో, యాక్షన్ ఉన్న మూవీస్‌లో ఇంత బ్యాలెన్స్‌డ్‌గా, ఇంత మంచిగా మూవీ తీశారు అంటే అది 'వివేక్ ఆత్రేయ' గొప్పతనం. ఎందుకంటే కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. క్రేజీ ఉంటాయి యాక్చువల్లీ. ఆ క్లాక్ సీన్ ఉంటది చూడు పబ్‌లో. అసలది ఎంతమంది ఎక్స్‌పెక్ట్ చేసారో తెలీదు. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. నాకు పర్సనల్‌గా క్రేజీ అనిపించిందసలు. ఆ క్లాక్ సీన్ వచ్చినప్పుడు. ఆ క్లాక్ సీన్ రాగానే అసలు మొత్తం ఇట్లా అప్పుడు దాకా అంటే కమర్షియల్ సినిమాలో ఇలాంటి ట్రూప్స్ తీసుకొని, ఇలా చిన్న చిన్నవి తీసుకొని 'ఎస్.జే. సూర్య' యాక్టింగు అరాచకం అసలు. అంటే ఆయన్ని మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తామో అలా ఉంటారు. 'నాని' గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ 'ప్రియాంక అరుళ్ మోహన్' అంటే సూపర్ తీశారసలు. 'వివేక్ ఆత్రేయ', 'నాని' ఒక 100,00,00,000 సినిమా ఇచ్చేసిర్రు. ఎందుకంటే 'అండే సుందరానికి' కూడా మంచి మూవీ. బట్ డ్యూ టు వేరియస్ అదర్ రీజన్స్ అందరికీ తెలుసు. దాని దాని గురించి ఒక వీడియోనే చేద్దాం ఫ్యూచర్‌లో. బట్ ఈ మూవీ హిట్ అయింది. అది హ్యాపీ. యాక్చువల్లీ కాన్సెప్ట్ కూడా చాలా బావుంటది. మూవీ స్టార్ట్ అయిన విధానం అంతా. 'హనుమాన్' మూవీకి కాంట్రోవర్సీ‌లయినాయి. మస్తయినాయి. యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయినప్పుడు వచ్చిన హై ఏంటంటే అసలు అంటే మూవీకి అపోజిట్ ఒక పెద్ద మూవీ వచ్చింది. ఆ మూవీ అంత చెత్త మూవీ అని క్రిటిక్ చేసాను. కానీ తర్వాత చూస్తే ఓకే, ఓకే అనిపించింది. బట్ 'హనుమాన్‌కేంటంటే' థియేటర్స్ ఇవ్వలేదు. చాలా ఇష్యూస్ జరిగాయి గదా! యాక్చువల్లీ సినిమా మంచిగా ఫేర్ అయింది. ఇప్పుడు టాక్ బావుంటే సినిమా ఆడేస్తదనడానికి క్లియర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే 300,00,00,000 కలెక్ట్ చేసింది ఇండియా వైడ్. తెలుగులోనే కాదు, హిందీలో గూడా ఆడింది. ఇంకా 'ప్రశాంత్ వర్మ' సినిమాటిక్ యూనివర్స్ ఫస్ట్ మూవీయే ఇది. ఫ్యూచర్‌లో ఇంకా చాలా మూవీస్ వస్తాయి. యాక్చువల్లీ ఈ మూవీలో క్లైమాక్స్ మాత్రం అరాచకం. స్క్రీన్ ప్లే నార్మల్ రొటీన్ సినిమాలానే ఉంటది. బట్ ప్రతి సీన్‌ని మంచిగా కన్సివ్ చేశారు. అంటే అసలు కొన్ని కొన్ని సీన్స్ ఓకే, మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే బా చేశారు. ఆ బడ్జెట్‌లో ఆ విజువల్స్ వాళ్ళు అచీవ్ చేయడం చాలా అంటే చాలా తోపనిపించింది నాకు యాక్చువల్లీ. అది మేజర్‌గా ఈ మూవీలో లైక్ మోస్ట్ అంటే, అంటే వాళ్ళు అచీవ్ చేసిన ఆ విజువల్ గ్రాండియర్ అనేది చాలా కష్టం. యూజువల్‌గా మనం ఇంతకు ముందు కూడా చాలా సినిమాలు చూసాం. ఎగ్జాంపుల్ ఎందుకిప్పుడు సినిమాలు పేర్లు తీయడం గాని చాలా మూవీస్ చాలా బడ్జెట్ పెడతారు తప్ప విజువల్స్ పెద్దగా ఉండవు. ఈ ఇయర్‌లో గూడా వచ్చాయి అలాంటి మూవీస్. బట్ ఇది ఎవరిని లైక్ ఉద్దేశించి కాదు. బట్ వీళ్ళకున్న మనీలో వీళ్ళు అచీవ్ చేసిన విజువల్స్ చాలా అంటే చాలా, చాలా ఇంటూ 10 అనుకోవచ్చు. 'జై హనుమాన్‌కి' బడ్జెట్ ఉంది. 'రిషబ్ శెట్టి' లాంటి యాక్టర్ ఉన్నాడు. లెట్స్ సీ ఈ మూవీ ఎంత బావుంటదో. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఒక మూవీ తీయడం, ఆ మూవీ సస్టైన్ అవ్వడం ఎందుకంటే ఈ మూవీ మెయిన్‌గా చాలా మందికి కనెక్ట్ అయింది. ఇప్పుడు ఒక చిన్న మూవీ నార్మల్ టికెట్ ప్రైజెస్‌తో 300,00,00,000 కలెక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అసలు. ఇప్పుడున్న థియేటర్ కల్చర్ ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నాం. 'సలార్' ఇంకా 'డంకి' రిలీజ్ అయినప్పుడు కూడా చాలా ఇష్యూస్ అయినాయి బయట. 'సలార్‌కి' ఇయ్యలేదు నార్త్‌లో అది ఇదని. బట్ ఈ అన్నిటిని దాటుకొని ఒక సినిమా హిట్ అవ్వడం ఇప్పుడు అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్. 'హనుమాన్' మూవీ అది అచీవ్ చేసింది కాబట్టి నాకు క్రేజీ అనిపించింది. 'కల్కి' నాగశ్విన్ మాస్ చూపించిండు భయ్య. భయ్య ఒక క్లాస్ సినిమాతో 1,200,00,00,000 కలెక్ట్ చేసిండు ఇండియాల. అందరేమో అంటే లైక్ ఒక సైఫై అథెంటిక్‌గా ఉంటది. మళ్ళా సినిమాలో ఇప్పుడు హీరో ఎలివేషన్‌లు అవి ఇవన్నీ లాస్ట్‌లో కర్ణ రివీలేషన్ గాని, అమితాబ్ బచ్చన్ గారిని 'అశ్వత్థామలో' ఏమన్నా చూపెట్టాడా అసలు అరాచకం. 'ప్రభాస్‌కి' 'బాహుబలి 2' తర్వాత మళ్ళీ 1000 క్రోర్ ఫిల్మ్. 'దీపిక పడుకోనెకి' ఒక్క సీన్ ఉంటది చూడు. అలా ప్రెగ్నెన్సీ ఇట్లా నడుచుకుంటూ పోతది మంటల్లో. అబ్బా! అస్సలు నాగశ్విన్ ఇంకా 'బుజ్జి' 'కీర్తి సురేష్' వాయిస్. కమల్ హాసన్ గారు ఉండే కొంచెం సేపన్నా రఫ్ ఆడించి వదిలిపెట్టిర్రు.
మరో ప్రపంచం, మరో ప్రపంచం ఆ డైలాగ్ గాని అసలు సీరియస్‌లీ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ సైఫై ఫిల్మ్. 600 క్రోర్స్‌లో ఆ క్వాలిటీ అచీవ్ చేశారు. అంటేనే నాకసలు ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ‌కి ఇప్పుడు సినిమా పోతే అందరూ ఎంత హేళన చేసేవాళ్ళు. బట్ ఆ రిస్క్ చేసి మహాభారతంని గూడా ఇంత మంచిగా ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌లో మిక్స్ చేసి తీయడము, జనాలందరికి అది నచ్చడము. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. నాగ్ అశ్విన్ ఒక పాత్ సెట్ చేసాడు. అంటే ఇలాంటి మూవీస్ తీసినా గూడా మనం ఇంత కలెక్ట్ చేయొచ్చు అని. దీనివల్ల ఇంకా చాలా అంటే చాలా న్యూ కాన్సెప్ట్ మూవీస్ తెలుగులో రావచ్చనిపిచ్చింది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే. అందుకే నేను ఇది టాప్ 2లో పెట్టా. టాప్ 1 ఏంటంటే అందరూ ఈ పాటికి గెస్ చేసే ఉంటారు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే టైట్ స్క్రీన్ ప్లే. 'వెంకీ అట్లూరి' తీసిన బెస్ట్ వర్క్. ఈ ఇయర్ నాకైతే బెస్ట్ మూవీ అబ్బా 'లక్కీ భాస్కర్'. అసలు ఈ మూవీలో ఎంత టైట్ ఉంటది స్క్రీన్ ప్లే. అసలు ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సూపరుంటది. అంటే ఇది తెలుగు సినిమారా అంటే ఇప్పుడు ఈ సినిమాకి 110 ఏమో వచ్చాయి కలెక్షన్స్ 110 క్రోర్స్. తెలుగు ఇంకా మలయాళం, ఇంకా తమిళ్‌లో బాగా ఆడింది థియేట్రికల్‌గా. నాన్ థియేట్రికల్ తర్వాత హిందీలో, నార్త్‌లో గూడా బా చూసారు. బట్ ఏ మాటకి ఆ మాట ఎవరన్నా ఈ మూవీ చూడకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది చూసేసేయండి. ఈ మూవీలో అసలు ఈ మూవీ తోపసలు. సీరియస్‌గా 'హర్షద్ మెహతా' ఇష్యూని ఇలాగ బ్లెండ్ చేయడమే అసలు అరాచకం. ఈ ఇయర్‌లో నా టాప్ 1 మూవీ మాత్రం 'లక్కీ భాస్కర్'. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇది కేవలం ర్యాంకింగ్స్ మాత్రం నా పర్సనల్ చాయిసే. మీకు వేరేదని గూడా అనిపియొచ్చు. మీకనిపించింది కామెంట్స్‌లో మెన్షన్ జేయండి. మీ టాప్ 10 మూవీస్ 2024లో. 2025లో చాలా మూవీస్ రిలీజ్ అయితున్నాయి. ఇంకా స్పెషల్ మెన్షన్స్ ఏందంటే డబ్బింగ్ మూవీస్‌లో 'ప్రేమలో' ఒకటి బానే ఆడింది. దాంతో పాటు 'అమరన్' క్రేజీ ఆడింది. సినిమా గూడా బావుంది. స్పెసిఫిక్‌గా చెప్పాలంటే. ఇంకా డబ్బింగ్ మూవీస్‌లో ఇంకేం ఆడాయి? నాకెక్కువ గుర్తుకు రావట్లేదు డబ్బింగ్ మూవీస్‌వి. ఏమన్నా గుర్తొస్తే మీరు అంటే మా 'భారతీయుడు 2' లాంటివి మర్చిపోలేంలే. బట్ నార్మల్‌గా చెప్తున్నా. మన ఛానెల్‌కి కొత్తగొచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్